ఇక్కడ ఒక చిన్న పిల్లల నిద్రపోయే కథ తెలుగులో ఉంది. కథ పేరు చిట్టి పాప మరియు నీలిమ గాలి. ఒక చిన్న గ్రామంలో చిట్టి పాప అనే ఒక చిన్నారి ఉండేది. ఆమెకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఆమె మామిడి చెట్టు కింద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఆలోచించేది. ఒకరోజు గాలిలోంచి ఒక మృదువైన గాలి వాలి వచ్చి చిట్టి పాపాను పలకరించింది. ఆ గాలి పేరు నీలిమ గాలి. నీలిమ గాలి హాయిగా చిట్టి పాప చెవిలో నెమ్మదిగా ఇలా చెప్పింది. చిట్టి పాప, రాత్రి వచ్చింది. పక్షులు గూళ్ళోకి పోయాయి, నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఇప్పుడు నీవు కూడా మధురమైన కలలలోకి వెళ్ళిపో. చిట్టి పాప చిరునవ్వుతో మంచంపై పడుకొని, నీలిమ గాలి చెప్పినట్లే కళ్ళు మూసింది. ఆమె కలలలో పక్షులు, పూలు, రంగురంగుల చిలకలు నాట్యం చేస్తూ కనిపించాయి. ముగింపు. ఆ రోజు రాత్రి చిట్టి పాప నీలిమ గాలి పాటతో మధురమైన నిద్రపోయింది. పాఠం: ప్రకృతితో స్నేహం చేసుకుంటే మన మనసు హాయిగా ఉంటుంది. ఇలాంటివి మరిన్ని కావాలా?